మా బిడ్డ నన్ను దోషేస్తురు, నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి, అన్ని విధాలు సంపాదించి పెడితే నన్ను దోషేస్తే ఎట్లా, ఏం తినాలా? నువ్వు నా ఇంట్లో ఉంటే నా ఫ్రెండ్స్ రాకుండా అవుతున్నారు. ఫస్ట్ నువ్వో గుయ్యో చూసుకొని సావు అక్కడ, లేదా అడుక్క తిను. ఆగు. మా ఫ్రెండ్స్ కూడా రాకుంటున్నారు, అలాగ వస్తుంటే ఏదో తొడుగుతుంది. ఆగు ఒక నిమిషం. పోనీ కష్టమవుతుందమ్మా, ఒక గుప్పడు కూడు పెట్టురమ్మా, ఎన్నో మూలకుంటా. నువ్వు చేస్తే నాకేగా వచ్చేది. వెళ్ళు. ప్రశాంతంగా ఉందాం ఇక. ఆస్తి కూడా మనకి ఆస్తి ఎప్పుడో రాసేసిందిరా. రాసిందేంటి ఇంకా? ఎవరమ్మా ఇక్కడ కూర్చున్నావు? నా పిల్లలకి ఎంటేసిరమ్మా, అంత ఆస్తి అంతా తీసుకున్నారు, ఉన్న కొలుతు తీసుకురు, అన్ని తీసుకొని బయటికి వెళ్ళగొట్టిరు. కన్న పిల్లలని నానా కష్టం చేసి పెంచుతారే, లాస్ట్కి వస్తే పిల్లల మోజులో ఆస్తుల మోజులో పడి ఇలా గెంటేస్తారు. సరే నా దగ్గర ఉంటావా? నాకు ఎవరు లేరు. సొంత పిల్లలే వెళ్ళగొట్టిరమ్మా, రేపు నువ్వు కూడా 4 నెలలు 3 నెలలు ఉంచుకొని వెళ్ళగొడితే ఎక్కడ వెళ్ళాలమ్మా? లేదమ్మా, నా కన్న తల్లిలా చూసుకుంటాను. నా ఇంట్లోకి రా అమ్మా ప్లీజ్. సరే అమ్మ వస్తా. మరి గెంటేయద్దు నన్ను మళ్ళా. లేదమ్మా. 9 నెలలు మోసి కన్నది అమ్మ ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి మన కోసం తన సంతోషాలన్నీ త్యాగం చేసింది. అలాంటి అమ్మని మన స్వార్థం కోసం ఒక్క కన్నీరు కూడా పెట్టించకూడదు. ఎందుకంటే అమ్మ విలువ అర్థమయ్యేలోపు ఆమె మన పక్కన ఉండకపోవచ్చు. వాళ్ళు బ్రతుకుండగానే ప్రేమించండి.